ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అనుదినము ఆయన మాటలు వినుట, ఆయన మాటలను అనుసరించి జీవించుట మనకెంతో ఆశీర్వాదం. ఇది పరిశుద్ధ దినం. మన పరిశుద్ధుడైన మన ప్రభువుని ఆరాధించే దినం. ఈ ఉదయం లేచి మన ప్రభుతోనూ ఆయన సన్నిధితోనూ ఈ దినచర్యను ఆరంభించి దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను ఆరాధించడానికి సిద్ధపడదాం. పరిశుద్ధ గ్రంథములో 138వ కీర్తన 2వ వచనమును చదువుకుందాం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దినము. ఆయన పరిశుద్ధుడైన దేవుడు అంటున్నాడు కదా, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. ఆయన నామం అంతటి కంటే కూడా ఆయన ఇచ్చిన వాక్యమును ఆయన గొప్ప చేసి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమునకు మన జీవితాల్లో మనము ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ప్రభు మనలను గొప్పగా ఆశీర్వదించే దేవుడు. అవును, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనములను బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. సర్వ సంపదలు దొరికినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో కదండి. దేవుని వాక్యము అంతకన్నా విలువైనది అని భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు. ప్రభు దేవుని యొక్క వాక్యమును ఆయన హెచ్చించిన వాడుగా, ఆయన నామమంతటి కంటే కూడా వాక్యమును ఘనపరిచిన దేవుడుగా ఉన్నాడు. ఈ పరిశుద్ధ దినము మన ప్రభువుని ఆరాధించుటలోను, ఆయన వాక్యమును విని ఆయన వాక్యానుసారముగా ఆయనను ఆరాధించుటలోను, ఆయనను ఘనపరచుటలోను మన జీవితాలు మరి నిమగ్నమై ఉండాలి. అటువంటి అనుభవములో మన జీవితాలను, మన హృదయాలను, మన కుటుంబాలను, మన బిడ్డలను, మనకు కలిగిన సమస్తమును కూడా సిద్ధపరచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వ సంపదలు దొరికినట్లు అవును దేవుని వాక్యము మధురమైనది, విలువైనది, వెండి బంగారు నాణెముల కంటే కోరదగినది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వాక్యమును బట్టి ప్రభు గణపరిచిన వాక్యం, ప్రభు హెచ్చించిన వాక్యం, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో నివసిస్తూ ఉన్నాడు అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ వాక్యమే మన ప్రభువు. ఇటువంటి వాక్యానికి మనము లోబడే వారంగా ఉన్నప్పుడు ఆయన మనలను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి, ఉన్నతమైన స్థితిలోనికి ఘనపరిచే దేవుడు. అటువంటి అనుభవములో ఆయనను స్తుతించాలి, కృతజ్ఞతలు తెలియచేయాలి. ప్రతి పరిస్థితిని బట్టి అవును దేవుని స్తుతించేవారముగా, దేవుని వాక్యమును అనుగ్రహించిన దేవదేవుణ్ణి సాగిలపడి నమస్కరించి పూజించే దినము ఈ దినం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని బట్టి నీవు సంతోషిస్తూ, దేవుని వాక్యాన్ని బట్టి దేవుని గణపరుస్తూ, కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ప్రభువుని ఆరాధించు. అటువంటి అనుభవంలో నీ కుటుంబాన్ని నీవు సిద్ధపరచుకో. తద్వారా ప్రభువు నిన్ను ప్రతి అనుభవములో కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రతి మరి తొందరగల పరిస్థితులు, భయం కలిగించే పరిస్థితులు, కలవరం కలిగించే పరిస్థితులు, ఏ పరిస్థితులైనా ఆయన నిన్ను విడిపిస్తాడు, నిన్ను సరిచేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. ఆయన నిన్ను మరి విజయవంతమైన అనుభవంలో నిలబెడతాడు. చదువుకున్నాం కదా, మరి నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను అంటున్నాడు. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు
కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను. అవునయ్యా, నీ కృపను బట్టి, నీ సత్యమును బట్టి నీకు కృతజ్ఞతలు. నా జీవితంలో నువ్వు చేసిన మేలులు ఎంతో గొప్పవి ప్రభువా. దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. ఆయన ఇచ్చిన ఈ వాక్యమును అవును గొప్ప విలువైన ఘనిగా, విలువైన మరి ఆ అనుభవములో సర్వ సంపదలు దొరికినట్లు దేవుని వాక్యం మనకి లభించినది. దేవుని వాక్యాన్ని గనపరుద్దాం, దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, ఈ పరిశుద్ధ దినము నీ ప్రియ బిడ్డలను నాయనా నీ పరిశుద్ధాలయము తట్టు సాగిలపడి నమస్కరించి నిన్ను పూజించే బిడ్డలుగా, నిన్ను ఆరాధించే బిడ్డలుగా, నిన్ను గణపరిచే బిడ్డలుగా, నీ వాక్యమును హత్తుకొని వాక్యానుసారముగా నీ యొక్క మార్గములో నడిచే బిడ్డలుగా, నీ కృపా సత్యములను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా నీ ప్రియ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. తద్వారా వారి జీవితాల్లో కలిగి ఉన్న భయములు, కొరతలు, అవసరతలు, అనారోగ్య పరిస్థితులు, ఏ పరిస్థితులైనా నీవు బాగు చేసే దేవుడో, సర్వ సంపదలు దొరికినట్లుగా నీ వాక్యమును వారు హత్తుకొని నాయనా వాక్యానుసారముగా, వాక్యాన్ని ప్రేమిస్తూ, వాక్యాన్ని గణపరుస్తూ, వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి విషయంలో నిన్ను ముందు పెట్టుకునే బిడ్డలుగా, నిన్ను గణపరిచే బిడ్డలుగా, ఈ పరిశుద్ధ దినము నిన్ను ఆరాధించుటలో ప్రాధాన్యతనిచ్చే బిడ్డలుగా నీ ప్రియ బిడ్డలను అభిషేకించమని, స్వస్థపరచమని, బాగు చేయమని నీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.